నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ప్రపంచ తెలుగు రచయితల సభలు ఏవైతే ఉన్నాయో ఈ సభలన్నిటి కూడా రేపు ఎల్లుండు విజయవాడ వేదికగా కూడా జరగబోతున్నాయి. సమాజంలో తెలుగు యొక్క ప్రాశస్త్యాన్ని వివరించే ప్రక్రియలో భాగంగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ సభల యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఆ సభల యొక్క ఎందుకు నిర్వహించబోతున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ఈ ప్రధానంగా ఎందుకు ఈ ప్రపంచ రచయితల సదస్సులు నిర్వహించబోతున్నారు సార్? తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం అన్నది మా ప్రధానమైన నినాదం. ఎప్పుడు సమాజాన్ని తట్టిలేపేది రచయితలు మాత్రమే. మనకు ఆధునిక ఆంధ్ర సాహిత్యం కందుకూరి వీరేశలింగం గారు, గురుజాడ అప్పారావు గారు సంస్కరణ పదంలో నడిపించారు. ఆనాడు ఉన్న దురాచారాలను రూపుమావటానికి కళాన్ని కత్తిలాగా ప్రయోగించారు. ఆనాడున్న కన్యాశుల్కం ఈనాడు లేదు. ఆనాడు ఆడపిల్లలు చదువుకోవటానికి ఆస్కారం అయినప్పుడు వీరేశలింగం గారు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ఇవాళ విద్యారంగంలో స్త్రీలే అధికంగా చదువుకున్న సంగతి మనకు తెలిసిన విషయమే. అలాగే వితంతు పునర్వివాహాలు లాంటి సంస్కరణ కార్యక్రమాలు చేశారు. దానికి ఆద్యులు ఎవరంటే రచయితలే. అయితే కాలానుగుణంగా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఒక సమస్య తీరిపోయింది అనుకుంటే మరో సమస్య పుట్టుకుంటూ వస్తుంది. అయితే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే మన అన్ని వ్యవస్థలు కూడా విలువలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. రెండోది ప్రపంచీకరణ నేపథ్యంలో ఇవాళ యునెస్కో హెచ్చరిస్తుంది చాలా మాతృభాష మృత భాషలు అయ్యే పరిస్థితి ఉందని. మృత భాష అవడానికి కారణం ఏంటంటే లిపి చదివే పరిస్థితి లేకపోతే అది మృత భాష కింద లెక్కేయాల్సిన అవసరం. ఎందుకంటే సహజంగా ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు కనుక తెలుగు మాడచ్చు, కానీ రాయటం అన్నది చేతకాని పరిస్థితి పిల్లలకి రాకూడదు. అది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి చూస్తే తెలుగు అక్షరాలు నేరం అనే స్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఉంది. ఇటీవల కాలంలో విజయవాడలో కలెక్టర్ గారు కొన్ని పాఠశాలకు వెళ్ళి మీ పేర్లు తెలుగులో రాయమంటే ఒక పిల్ల కూడా రాసిన పరిస్థితి లేదని మన పత్రికలో చూసిన విషయం అది. ఆ స్థితి ఉన్నప్పుడు మళ్ళా తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ రచయితల మీద పడిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ అద్భుతమైన సాహిత్యాన్ని రచయితలు సృష్టిస్తున్నారు. కానీ అది చదవాలంటే తెలుగు లిపి ఉన్న భావితరాలు తయారు కావాల్సిన అవసరం ఉంది. తెలుగు లిపి లేకపోతే వాళ్ళు చదివే పరిస్థితులు లేకపోతే ఈ పత్రికలు ఉపయోగం లేదు. అలాగే సృష్టించబడి 1000 ఏళ్ళ సాహిత్యం నిరుపయోగమైన పరిస్థితి వస్తుంది. దానికి కారణం విద్యావిధానంలో ఇవాళ తెలుగు మాధ్యమాన్ని తీసేయటం ఆంధ్రప్రదేశ్లో. ఈ రకమైన పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న తరుణంలో మళ్ళా ప్రజల్లో ఒక చైతన్యం తేవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వాలు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ యొక్క విధి నిర్వహణ ఉంటుంది. అంచేత ప్రజల్లో మనం మార్పు తేవటానికి వాళ్ళ రచయితల ప్రముఖమైన పాత్ర నిర్వర్తించాలనే ఉద్దేశంతో 2007వ సంవత్సరం నుంచి ఇవాళ కాదు, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది 6వ మహాసభ. ఈ 6వ మహాసభ వచ్చేటి కాలానుగుణంగా మనకి చాలా సమస్యలని ఎదుర్కొంటూ వచ్చాం, వాటిని పరిష్కరించుకుంటూ వచ్చాం. మొదట్లో ప్రాచీన భాషగా తెలుగును గుర్తించకపోవటం, దానికోసం పోరాడి దాన్ని సాధించడం, ఆ తర్వాత తెలుగు భాషోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయటం, అలాగే ఆనాటి ప్రభుత్వంలో తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటుకి, అలాగే అకాడమీల పునరుజ్జీవనానికి కూడా మా కోరికను మన్నించి ఆ రోజు చంద్రబాబు గారు వాటిని ఏర్పరచడం జరిగింది. అంటే ప్రతి ప్రభుత్వంతో కూడా ఏదో విధంగా తెలుగు భాష సంస్కృతుల గురించి పోరాడుతున్నాం. వాళ్ళు కూడా సహృదయంతో స్వీకరించి వాటిని ఆమోదిస్తూ వచ్చారు. అయితే గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా రోదనంతా కూడా అరణ్య రోదన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి తెలుగు మాధ్యమం తీసివేసినప్పుడు కోర్టు కూడా దాన్ని తప్పుపట్టింది, ఆ జీవోని కొట్టివేసింది. అయితే
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఆయన అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ఇంతవరకు కూడా తీర్పిచ్చిన పరిస్థితి లేదు. అంచేత ప్రభుత్వం మారింది కనుక వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే ఇవాళ మనం విద్యా విధానం ప్రారంభించినప్పుడు శతక పద్యాలతో విద్యా విధానం ప్రారంభమైంది. సుమతి శతకం, లేమన శతకం లాంటి నీతి శతకాలని వల్లివేయించి ప్రారంభించేవాళ్ళు. కానీ ఇవాళ ఇంగ్లీష్ రైమ్స్తో ఇవాళ అంగన్వాడీ నుంచి కూడా ప్రారంభమవుతుంది. అవునండి. కనీసం పిల్లల పాటలు కూడా వాళ్ళు నేర్పిస్తున్న పరిస్థితులు లేవు. ఆ రకమైన వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. కానీ తెలంగాణ దీనికంటే భిన్నంగా ఉంది. తెలంగాణలో కూడా అకాడమీలు ఏర్పరిచారు, కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు అకాడమీలు. సాహిత్య అకాడమీ చూస్తే వాళ్ళు కొన్ని వందల పుస్తకాలు ప్రచురించారు, ఒక మాసపత్రిక కూడా ప్రచురిస్తున్నారు. వాళ్ళ కొద్ది సంవత్సరాలను వాళ్ళు చేసిన కృషి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ రకంగా అక్కడ పనిచేస్తున్నాయి, ఇక్కడ పని చేయట్లా. గత 5 సంవత్సరాలుగా అకాడమీలకి ఎవరినో సాహితీవేత్తలను కాకుండా రాజకీయ వ్యక్తులను వేశారు, కానీ వాళ్ళు చేసిన పనేం లేదు. ఆ రకంగా ఊరికే పేరుగా అకాడమీలు పెట్టేసి జీతభత్యాలు ఇచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళని పోషించుకున్న పరిస్థితి వచ్చింది తప్ప వేరే లేదు. అంచేత ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఏ వ్యవస్థ పెట్టినా, ఏ సంస్థ పెట్టినా ఆ సంస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదన్నా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ సంస్థ సక్రమంగా కానీ పనిచేస్తే తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి ఎనలేని మేలు చేకూరింది. అలా చేయనప్పుడు మాత్రం చాలా నష్టదాయకమైన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ సాంకేతిక యుగం ఇది. ఈ సాంకేతిక యుగంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదాహరణకి మనం మొట్టమొదట తాటాకుల మీద రాసేవాళ్ళు, ఆ తర్వాత కాగితం వచ్చింది, ముద్రణ వచ్చింది, అంచేత నడుస్తుంది. ఇవాళంతా కూడా అంతర్జాలం ద్వారా మనం రైటింగ్ కూడా మారిపోయింది కదా, అంతా కూడా మనం కంప్యూటర్ ముందు కూర్చొని ఇలా సెల్ ఫోన్లను టైప్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే దీన్ని మనం తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. దీన్ని ఉపయోగించుకుని మనం మన భాషను ప్రపంచ భాషగా ఏ విధంగా చేసుకోవాలన్నది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన సాహితీవేత్తలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఆధునిక సాంకేతికతను మనం అందిపుచ్చుకుని తెలుగు సాహిత్యానికి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. తెలుగు సాహిత్య రచనలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసే కార్యక్రమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఇవాళ వచ్చిన మార్పుల్ని రచయితలు ఏ విధంగా ఆహ్వానించాలి, ఏ విధంగా వాటిని ఉపయోగించుకుని తమ రచనలకు ప్రాశస్త్యం తెచ్చుకోవాలన్నది కూడా ఈ సమావేశాల్లో మనం చర్చించాల్సిన అవసరం కూడా. దాంతోపాటు చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళకి ఒక కథ రాయటంలోనో, ఒక నవల రాయటంలోనో, లేకపోతే ఒక గేయం రాయటంలోనో, ఒక పద్యం రాయటంలోనో వాళ్ళకి కొంత తర్పిది అవసరం. దానికోసం కూడా ఈసారి 300 మంది విద్యార్థులకి శిక్షణా తరగతులు కూడా ఈ సభల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున యువకుల కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేస్తాం. దాన్ని పర్యావరణాన్ని అంశంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పర్యావరణాన్ని మనం కాపాడుకోవడంలో జరుగుతున్న విపత్తులన్నీ కూడా మనం చూస్తున్నాం. అంచేత యువతకి పర్యావరణం మీద ఒక అవగాహన కల్పించాలి, ఆసక్తి కల్పించాలి, పర్యావరణాన్ని రక్షించాలని చెప్పిన ఒక ఆలోచన కలగాలి. ఆ దిశలో కవి సమ్మేళనాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఈ సభలో బహుముఖీనమైన ఆలోచనలతో మనం వీటిని ఏర్పరచడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేయాలి. ఎందుకంటే ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే మనది భాషాపూర్వకంగా ఏర్పడే జాతి. ఆంగ్ల భాష మాట్లాడేవాళ్ళందరూ ఆంగ్ల జాతి అంటారు, తమిళ భాష మాట్లాడేవాళ్ళని తమిళ జాతి అంటారు, అలా కన్నడ భాష మాట్లాడేవాళ్ళని కన్నడ జాతి అంటారు, హిందీ మాట్లాడేవాళ్ళని హిందీ జాతి అంటారు. అలాగే తెలుగు మాట్లాడేవాళ్ళందరూ కూడా తెలుగు జాతి. ఎప్పుడైతే తెలుగు కనుమరుగైద్దో అప్పుడు జాతి కూడా కనుమరుగైద్ది అన్న సత్యం ప్రతి ఒక్క తెలుగు వాడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆ రాష్ట్రీయులు ఒకరినొకరు కలుసుకుంటే వాళ్ళ భాషలో మాట్లాడరు. కానీ ఒక ఆంధ్రదేశ్లో ఏంటంటే మాతృభాషలో కాకుండా ఆంగ్లంలో మాట్లాడుకునే పరిస్థితి ఉంది. దాన్ని వాళ్ళ ఆలోచన ద్వారా నుంచి మారాల్సిన అవసరం కూడా వాళ్ళ తెలుగు ప్రజలకు ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మీరు ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటే పిల్లలకు తెలుగు అలవడిద్ది. దీంట్లో ఇతర దేశాల వాళ్ళు చేస్తున్న కృషి మాత్రం చాలా గొప్పది. ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాలను వాళ్ళ తెలుగుని కాపాడుకోవటానికి పిల్లలకి ఇంట్లో తెలుగు మాట్లాడతారు, తెలుగు నేర్పిస్తారు. ఆ రకంగా తెలుగుని నిలబెట్టుకునే ప్రయత్నం, తద్వారా జాతి నిలబెట్టుకోవాలని తపన ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నంతగా ఆంధ్రప్రదేశ్లో తగ్గిన పరిస్థితి మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంచేత
గిడుగు రామమూర్తి గారు ఆ రోజున వ్యవహారిక భాషోద్యమం చేపట్టారు. ఇవాళ మనం చేపట్టాల్సిన జన వ్యవహారిక భాషోద్యమం. జనం నోట ఎప్పుడు కూడా తెలుగు నానాలి, జనం నోట తెలుగు పలకాలి. తెలుగులో కనుమరుగవుతున్న పదాలన్నిటికి కూడా మళ్ళా మనం విస్తృతి కల్పించాల్సి వస్తుంది. ఇదివరకు అన్నం పెట్టమని లేదా బోవు పెట్టమనే వాళ్ళు, ఇప్పుడేమో రైస్ పెట్టమంటున్నారు. ఆ రకమైన పరిస్థితి నుంచి తప్పించి మళ్ళా మన మరుగాక ఇవాళ పిల్లలకి అన్నం అంటే ఏంటో తెలియదు, బోవు అంటే ఏంటో తెలియదు. అంచేత ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పద సంపద కనుమరుగవ్వకూడదు, భాషను సంకరం చేసుకోకూడదు. ఆ దిశలో ఆలోచన చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రజలకు ఉంది. ఆ ఆలోచన రేకెత్తేవారు రచయితలు. అయితే మన రచయితలకి వాళ్ళ యొక్క శక్తిని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆంజనేయుడికి తన శక్తి ఏంటో తెలియదు, కానీ రచయిత శక్తి సామాన్యమైనది కాదు. రచయిత సమాజాన్ని మార్చగలడు, సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించగలడు, సమాజానికి ఒక దిశానిర్దేశం చేయగలడన్న ఆలోచన వాళ్ళలో కలిగినప్పుడు మంచి రచనలు వస్తాయి. ఆ రచనల ద్వారా సమాజం కూడా మంచిగా పురోగమిస్తుంది. తద్వారా తెలుగు జాతి ప్రకాశిస్తున్నది మా విశ్వాసం. అందుకే ఈ మహాసభలు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే రచయితలు ఉన్నారో సార్, ఆ రచయితలందరూ కూడా ఎన్నో రచనలు చేస్తున్నారు. ఆ రచనలన్నీ కూడా ప్రజలకు అందరికీ చేరాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి అంశం. ఈ ప్రక్రియలో ప్రభుత్వం కూడా గతంలో కొంత చేయూత ఇచ్చేది, లైబ్రరీల ద్వారా కానీ లేకపోతే రచయితల బుక్స్ కొనుగోలు చేయడం కానీ వంటి కార్యక్రమం చేసేది, వాళ్ళని ఎంకరేజ్ చేసేది. మరి అటువంటి ప్రక్రియను చేయాలంటే అంటే ప్రభుత్వం బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళ భాష ఎంతకాలం రాజవంశాలు రక్షించుకుని వచ్చే పూర్వం శ్రీకృష్ణదేవరాయల గురించి వాళ్ళకు కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? తెలుగుకి ప్రాధాన్యత కల్పించి తెలుగుని ఒక రాజభాషగా ఆయన చేశారు. ఒక ప్రబంధ యుగాన్ని సృష్టించి కవులను ప్రోత్సహించి అద్భుతమైన కావ్యాలు తెలుగులో రావటానికి కారకుడు శ్రీకృష్ణదేవరాయలు. అందుకని ఆయన్ని వాళ్ళ అందరం కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. అలాగే నేటి రాజులు లేరు, కానీ మనకుంద ప్రజాపాలకులు. ఆ ప్రజాపాలకుల యొక్క బాధ్యత ఏంటి? భాషని కాపాడతాం, సాహిత్య సృష్టికి తోడ్పడతాం. మీరు అన్నట్టుగా గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోలు తగ్గిపోయినాయి. కొన్నా కూడా డబ్బిచ్చిన పరిస్థితులు లేవు. ఆ పరిస్థితి నుంచి మారాలి. మళ్ళీ పట్టణాభిలాషను పెంపొందించే దాంట్లో ప్రభుత్వం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మనకి అనేక సంస్థలను ప్రభుత్వం నెలకొల్పింది. మొదట్లో జేపీఎల్ గున్ని గారని చెప్పి ఆయన ఆంగ్లేయుడు, మనకి చిట్ట చివరి విద్యాశాఖ అధికారిగా ఉన్నాడు, ఐసీఎస్ అధికారి. ఆయన తెలుగుకి మనం ఏ విధంగా వెలుగు తేవాలని చెప్పని ఒక సంస్థ అవసరం అని చెప్పని భావించి అప్పుడు తెలుగు అకాడమీ పెట్టమని ప్రభుత్వాన్ని సూచించడం, దాన్ని పివి నరసింహరావు గారు ఆనాడు విద్యామంత్రిగా దాన్ని ముందు తీసుకెళ్తాం. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా దాన్ని ప్రోత్సహించి ఆయన అధ్యక్షులుగా ఉండి తెలుగు అకాడమీ ద్వారా వాళ్ళ పీజీ స్థాయి వరకు పాఠ్య గ్రంథాలను తయారు చేయటం కానివ్వండి, పారిభాషిక పదకోశాలు తయారు చేయటం కానీ చాలా అద్భుతమైన విస్తృతమైన పని తెలుగు అకాడమీ ద్వారా చేశారు. అయితే గత ప్రభుత్వం ఏమంటే ఆ తెలుగు అకాడమీని అంటే మనకి విభజన తర్వాత తెలుగు అకాడమీని విభజించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, తెలుగు సంస్కృత అకాడమీని మార్చారు. సంస్కృతం మీద ప్రేమ అంటే సంస్కృతానికి ప్రత్యేకించి అకాడమీ పెట్టాలి, కానీ ఎంతో ఉన్నతమైన ఆశయాలతో తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పడ్డ తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని జోడించడం అనేది సరికాదని చెప్పి ఆ రోజున మేము ఎంత మొరపెట్టుకున్నా కూడా ఆనాటి ప్రభుత్వం వినిపించుకొని పరిస్థితుంది. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని సరిదిద్దాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుతూ ఆ తెలుగు అకాడమీకి మళ్ళీ ఒక జీవం కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగు భాషోద్యమకారులు అందరూ కూడా కన్నడ ప్రాధికార సంస్థ ఉంది, అది చాలా అద్భుతమైన కృషి చేస్తుంది. దానికి అధికారాలు బాగా ఉన్నాయి. అలాగే వాళ్ళ సరిహద్దు రాష్ట్రాల్లో కన్నడ భాషను బతికించడానికి కూడా వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మనకి ఒక తెలుగు భాష ప్రాధికార సంస్థ కావాలని చెప్పి తెలుగు భాషోద్యమకారులందరూ కూడా ఆందోళన చేస్తూ వస్తే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నాడు అంగీకరించి తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. అయితే అది ఎన్నికల ముందు దాన్ని ఏర్పాటు చేయడంతో దానికి ఆ రోజున పాలక మండలి వేయలేకపోయారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పట్టలేదు. దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళి మళ్ళీ దాన్ని పాలక మండలి ఏమంటే అది అధికార భాషా సంఘం అధ్యక్షులని కేవలం ఇన్ఛార్జిగా పెట్టారు తప్ప అక్కడ ఏం పని జరిగిన పరిస్థితి లేదు. చాలా ఉన్నతమైన దాన్ని రూపకల్పనకు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. అప్పుడు మేము వివిధ రాష్ట్రాలు తిరిగి అన్ని పరిశీలించి సమగ్రమైన సంస్థగా దాన్ని తయారు చేయటం జరిగింది. దాంట్లో ఏంటంటే వాళ్ళ తెలుగు నేర్చుకోవటానికి ప్రపంచంలో ఎక్కడ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంస్థ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా సహాయపడే సంస్థగా దాన్ని రూపొందించాం.
తర్వాత ఏంటంటే తెలుగు భాష కానివ్వండి, తెలుగు సాహిత్యం కానివ్వండి అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని హంగులు అంటే ప్రత్యేక సాంకేతిక రంగంలో కూడా తెలుగుని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే దానికి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో దానికి వేరే ప్రత్యేకమైన వర్చువల్ యూనివర్సిటీని వేరే పెట్టుకున్నారు. ఇక్కడ ఆ యూనివర్సిటీ వేరుగా పెట్టకపోయినా ఈ సంస్థ పనిచేసి సాంకేతిక రంగంలో తెలుగుకి ఇంకా ఉన్నత కలిగించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైనా కూడా తెలుగు ఎక్కడ ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం చేయాలి. ఇవన్నీ కూడా చాలా విస్తృతమైన సంస్థగా దాన్ని రూపొందించాం. దాన్ని ఆనాడు చంద్రబాబు గారు అంగీకరించారు. అది జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఆ పాలక మండలి ఆ రోజున వెళ్ళిపోయారు. ఇవాళ కూడా పాలక మండలి లేదు. దానికి ఒక పాలక మండలిని వేసి దాన్ని ఇంకా విస్తృతంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్టీ రామారావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్లో నెలకొల్పారు. దాని పీఠాలు అటు రాజమండ్రిలో ఉన్నాయి, శ్రీశైలంలో ఉన్నాయి, కూచిపూడిలో ఉన్నాయి. అయితే ఈ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విభజనని ఒక నిర్దిష్టంగా చేసిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చేస్తామని చెప్పి. అది త్వరితగతిన చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే మన కళలు కూడా మహత్తరమైనవి. మన నాట్యం, కూచిపూడి నాట్యం చాలా ప్రపంచ నాట్యంగా మారింది. అలాగే ఆంధ్ర నాట్యం ఉంది. తర్వాత సంగీత ప్రపంచంలో తెలుగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవాళ కర్ణాటక సంగీతం అంతా కూడా తెలుగు కృతులతో నిండి ఉంది. అలాగే అనేక జానపద సంగీతం కానీ జానపద కళలు కానీ ఉన్నాయి. అవి కనుమరుగకుండా కాపాడుకోవడానికి ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయం కూడా నెలకొల్పడం అన్నది భావ్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో సాంస్కృతిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. అంచేత ఇవాళ ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి, అకాడమీలు ఉన్నాయి, గ్రంథాలయ సంస్థ ఉంది, అధికార భాషా సంఘం ఉంది. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తే తెలుగుకి వచ్చే డోకా ఏమి ఉండదు. ఇంకా తెలుగు వృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది. అయితే వాటిని సక్రమంగా పనిచేయించే విధంగా ప్రభుత్వ అధినేతలు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రమే మనం చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు అంటే మండలి బుద్ధప్రసాద్ గారు అంటే తెలుగు అకాడమీ. అదేవిధంగా గతంలో తెలుగు భాష అధికార ప్రతినిధిగా కూడా మీరు అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ గతంలో పనిచేసిన సందర్భంలో మీరు ఒత్తిడి తెచ్చిన సందర్భంలో ప్రభుత్వం నుంచి కొన్ని జీవోలు కూడా తెలుగులో వచ్చాయి. అవి అక్కడితో ఆగిపోయాయి. మళ్ళీ తెలుగు భాషా సంఘానికి సంబంధించి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఏదో ఒకటో రెండు జీవోలు వస్తున్నాయి తప్ప పూర్తిగా రావట్లేదు. దాని మీద ఏమన్నా మనం కసరత్తు చేయాల్సిన అవసరం ఉందేమో. అంటే ఆ రోజు నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నియమించినప్పుడు తిరుపతిలో మొట్టమొదటిగా ప్రపంచ మహాసభల్ని నిర్వహించడం జరిగింది. దాంతో ఏమందంటే ఒక తెలుగు వాతావరణం రాష్ట్రం అంతా కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఏమైందంటే ఆ రోజున ప్రతి వాణిజ్య సంస్థ ఎదుట నామపలకాలన్నీ కూడా తెలుగులో ఉండేలాగా ప్రయత్నం చేసాం. ఒకవేళ లేకపోతే వాళ్ళ జరిమానాలు కూడా విధించిన కార్యక్రమం కూడా చేసాం. ఆ తర్వాత అది కనుమరుగైపోయిన పరిస్థితి. దాంతోపాటు ఇంకొకటి అద్భుతమైంది, ఆ రోజున జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగాను జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షులుగా ఉండేవారు. వారు ఈనాడులో ఒక వ్యాసం రాశారు, అంటే న్యాయపాలన కూడా తెలుగులో రావాలని చెప్పి. అప్పుడు నేను వెళ్ళి వారిని కలవటం జరిగింది. కలిస్తే వారు అన్నారు, అప్పుడు అధికార భాషా సంఘం జ్యుడిషియల్ అకాడమీ రెండు కలిపి జూబ్లీ హాల్లో పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికి ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్రభూషణ్ గారు వచ్చారు. మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు అందరూ వచ్చారు. అలాగే జిల్లా కోర్టు న్యాయమూర్తులు అందరూ వచ్చారు. ఆ రోజున మళ్ళీ ఒక తెలుగు వెలుగు వచ్చింది న్యాయస్థానంలో. దాదాపు ఒక 60-70 తీర్పులు టపటప వచ్చినాయి. ఎందుకంటే అప్పుడు హైకోర్టు స్థాయిలో తెలుగుకి అవకాశం లేదు కానివ్వండి, కింద స్థాయిలో తెలుగులో చెప్పొచ్చని ఎప్పటి నుంచో ఉత్తర్వులు ఉన్నాయి. అయితే అక్కడ పాటించడం జరగట్లా. ఎందుకంటే అక్కడ వీళ్ళ కక్షిదారుడికి ఇంగ్లీష్లో తమ యొక్క న్యాయవాది ఏం వాదిస్తున్నాడో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది తెలుగులో జరగాలన్న ఆలోచనతో 65 సంవత్సరంలోనే దానికి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. కానీ అది అమల్లోకి రాలా. కానీ మా న్యాయపాలనా సదస్సు నిర్వహించిన తర్వాత దాన్ని ఆదర్శంగా తీసుకుని దాదాపు 60-70 మంది తెలుగులో తీర్పులు ఇచ్చారు కింద స్థాయిలో. అయితే ఇటీవల కాలంలో వచ్చిన మార్పు ఏంటంటే సుప్రీంకోర్టు కూడా అన్ని తీర్పులను కూడా తెలుగులో మాతృభాషలోకి అనువాదం చేయమని చెప్పడం, ఆ రకంగా తెలుగులో కూడా అనువాదం జరిగిన పరిస్థితి వచ్చింది. అయితే అనువాదంలో కొంత సంక్లిష్టమైన పరిస్థితులు ఉండటంతో
దాని మీద ఏంటంటే ఇవాళ తెలంగాణ హైకోర్టులో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు తీర్పు వచ్చింది. నవీన్ రావు గారు, సేగన్ గారు, భీమశంకర్ గారు వాళ్ళిద్దరు కూడా తెలుగులో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఒక మొట్టమొదటిగా హైకోర్టులో ఎటువంటి తీర్పు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ మన్మథరావు గారు ఆయన తెలుగులో తీర్పు ఇచ్చారు. ఆ రకంగా వాళ్ళ హైకోర్టులో కూడా తీర్పులు వచ్చిన పరిస్థితి వచ్చింది. అయితే దీన్ని మనం ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో సాధక బాధకాలు ఉంటాయి. ఎందుకంటే తెలుగులో రాయాలంటే దానికి తగిన సాంకేతిక పదజాలం కావాలి. ఆ పదజాలాన్ని సృష్టించి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే వాళ్ళ అధునాతనమైన ఈ టైపింగ్కి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజున మేము ఐటీ శాఖ ద్వారా చాలా వరకు మార్పులు చేయటం జరిగింది. అయితే ఆ రోజున ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజున చేసిన మేము అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన కృషి అంతా కూడా బూడిదలో పోసిన పనిచేరింది. ఇక తర్వాత ప్రభుత్వాలకి వాళ్ళ సమస్యలు పడ్డారు తప్ప ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంచేత ఇవాళ మళ్ళీ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఆ రోజున ప్రభుత్వం ప్రతి ఉద్యోగి కూడా తెలుగులోనే సంతకం పెట్టాలని కూడా మినీ మ్యాచెస్ అని చెప్పి ఆమె చీఫ్ సెక్రటరీగా ఉండేవారు. ఆమెను కలిసినప్పుడు ఆమె ఉంది, మా కేరళలో మేమందరం కూడా మలయాళంలో పెడతాం కానీ ఇంగ్లీష్లో పెట్టండి, అదేవిధంగా ఇక్కడ కూడా తెలుగులోనే పెట్టాలని చెప్పేసి వారు ఉత్తర్వులు ఇచ్చారు. అవన్నీ మన వెనక్కి వెళ్ళిపోయినాయి, పక్కకు పోయినాయి. అంచేత ఆ రోజున ఎంత చేసిన కృషి అయినా ప్రతి చోట తెలుగు కనపడింది, తెలుగు వినపడింది ఆ రోజుల్లో. కానీ ఇవాళ మళ్ళీ వినపడతలేదు. ఆ రకమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మనం అందరూ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం అంతేనా. వ్యాపార సంస్థలకు కూడా ఏ రాష్ట్రంలో పెట్టే వ్యాపార సంస్థ అయితే ఆ రాష్ట్రంలో ఉంటే అప్పుడు ఒకవేళ జాతీయ సంస్థలు అయినప్పుడు కూడా ఆంధ్రాలో పెట్టినప్పుడు ఖచ్చితంగా తెలుగులో పెట్టాలని ప్రతిపాదన చేశారు. అధికార భాష అన్నది తెలుగు కదా ఇక్కడ. అవునండి, తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలి, అది చట్టంలోనే ఉంది అది. ఆ తర్వాత ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదన్నా మీరు రాసుకోండి, వాటికి అభ్యంతరం లేదు. కానీ తెలుగుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తెలుగుకి ఇవ్వాలి. అయితే అది తెలుగు వారిలో కూడా చైతన్యం ఉండాలి. మన తెలుగు భాషను మనం గౌరవించుకోవాలనే ఆలోచన వ్యాపార సంస్థల యజమానులకు ఉండాలి. అంతేగాని దండించి పెట్టించుకునే పరిస్థితి రాకూడదు. ఆ రోజున ఆ రకంగా చేసి దాన్ని మార్పు తీసుకొచ్చాం. ఆ రోజున కొన్ని పెద్ద సంస్థల వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదు దానికి. పెద్ద సంస్థలు మేము తెలుగులో పెట్టమని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తే ఆయన మాల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆయన కిరణ్ కుమార్ గారు అంగీకరించలేదు. అంచేత ఆ రోజున ఒక చిత్తశుద్ధితో పనిచేసాం, వాతావరణం సృష్టించాం ముందు. ఆ వాతావరణంలో ముందు కొనసాగింది ఈ విషయం అంతా కూడా. తర్వాత మళ్ళీ అవన్నీ వెనక్కి పడిపోయినాయి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిగా ఒక జిల్లా సంపూర్ణంగా తెలుగులోనే పాలన చేసింది, అది నల్గొండ జిల్లా. దాని కారకుడు ఆనాడు కలెక్టర్ ముక్తేశ్వరరావు గారు. ఆయన మొత్తం తెలుగే, తీర్పులు కూడా తెలుగులోనే ఇచ్చేవాళ్ళు, అన్నీ తెలుగులో జరిగింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిగా ఒక జిల్లా పాలన తెలుగులో జరిగింది, ఒక నల్గొండ జిల్లాలో జరిగింది. దాని ప్రధానమైన కారకుడు ముక్తేశ్వరరావు గారు. ఆ తర్వాత సచివాలయ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్. అది చాలా సంక్లిష్టమైంది, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పేర్లు తెలుగులో చెప్పడం అంటే చాలా కష్టం. అయితే అక్కడ డాక్టర్ రాధా గారు అని చెప్పి ఆయన దాని సంచాలకుల సెక్రటరీగా ఉండేవాడు. ఆయన వాస్తవానికి అయితే ఆయన తమిళీయుడు, తెలుగువాడు కాదు. కానీ ఆయన ఏం చేయాలంటే ఒక తెలుగు సంబంధించిన పండితులను పెట్టుకుని అన్ని తెలుగులోకి తీసుకొచ్చి మొత్తం ఆ శాఖ అంతా కూడా తెలుగులో నడిపించాడు. ఆ రకంగా సచివాలయంలో తెలుగుని పాలన జరిగిన ఏకైక శాఖ ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖ. ఈ రెండు నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా జరగటం నాకు కూడా అది గర్వదాయకమైన విషయం అయింది. ఇక తర్వాత నల్గొండ జిల్లాలో కూడా అటకెక్కినట్టు ఉంది. ఈ కేంద్ర మళ్ళీ సచివాలయం దగ్గర ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు తెలుగు మన రాష్ట్రంలో బతికి బట్టకట్టాలి, భవిష్యత్తుకు ఉండాలంటే ఇప్పుడు ఏవైతే శాఖలు ఉన్నాయో, మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల్లో కూడా తెలుగుని పరిరక్షణకు సంబంధించినటువంటిది ఏదైనా పెట్టాలని ఒక డిమాండ్ చెప్తున్నారా? అట్లాంటిది చేయాలంటే లేదు, ఆల్రెడీ పెట్టే ఉండేది. ప్రపంచ తెలుగు మహోత్సవాలు నిర్ణయం తీసుకోవడం నేను తిరుపతిలో. అందుకని భాషా సాంస్కృతిక శాఖ మార్చుతున్నది. మామూలుగా అంతపురం కల్చర్ డిపార్ట్మెంట్ ఉండేది, టూరిజం కల్చర్. దాన్ని వాళ్ళ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కంటే భాషా సాంస్కృతిక శాఖ మార్చడం జరిగింది. అంచేత ఇప్పుడు ఈ భాషకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించబడతాయి. అది పెట్టడం జరిగింది. అది తెలుగు భాషాభివృద్ధికి అది ఏమో ఉపయోగపడాలి. అది ఇప్పుడు వాస్తవానికి ఈ సంస్థలన్నీ కూడా భాషాభివృద్ధి శాఖ కింద ఉంటాయి. అకాడమీలు కానివ్వండి,
లేదంటే ఈ తెలుగు ప్రాధికార సంస్థ కానీ వీటన్నిటి కూడా ఆ శాఖ ద్వారానే నిర్వహించబడుతూ ఉంటాయి. అయితే వాటికి తగిన నిధులు ఇవ్వాలి, పనులు చేయించాలి, తగిన వ్యక్తులకి అవకాశం ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వచ్చారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలుగుకు కొంత ఆదరణ ఉంటుంది అనేటటువంటి ఆశ తెలుగు ప్రజల్లో కొంత కనపడుతుంది. మీరేమంటారు సార్? తప్పనిసరిగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన ఈ సంస్థలన్నీ ఏర్పాటు కారకుడు ఆయనే. ఓకే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా ఆలోచనలు స్వీకరించి అకాడమీలన్నీ కూడా రద్దయిపోయిన అకాడమీలను పునరుద్ధరించారు. అలాగే తెలుగు భాషా ప్రాధికార సంస్థను ఏర్పరిచారు. అందుచేత ఆయన సానుకూలంగానే ఉంటాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం విషయంలోనే సమస్య ఉంటుంది, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుకి మళ్ళీ ఎలా పట్టం కడతారు విద్యా విధానంలో తెలుగుకి పట్టం కట్టకపోతే ప్రయోజనం లేదండి. ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక ఇప్పుడు జాతీయ విద్యా విధానం ఏం చెబుతున్నారు, ప్రాథమిక విద్య మాతృభాష ఉండాలని చెబుతున్నారు. అలాగే మొన్న ఎన్నికల్లో భాష గురించి ఎవరో మాడపోయినా బీజేపీ ఎన్నికల ప్రజాసభల్లో ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, ఆ తర్వాత అన్నిటికంటే అమిత్ షా గారు కూడా చాలా పెద్ద ఎత్తున మాడారు. ఎందుకంటే తెలుగు ఏ ప్రాంతం వచ్చినప్పుడు తెలుగుకి అవకాశం ఇవ్వాలి అన్నది వారు కూడా మాట్లాడటం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా తెలుగుకి ఆయన నుడి మన నది మన నుడి అని చెప్పి పెట్టి రాష్ట్రంలో అనేక సమావేశాలు పెట్టి తెలుగు భాష మనలందరూ కూడా సమీకరించి తెలుగు భాషని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన వారు పవన్ కళ్యాణ్. సరే, వారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంచేత ఈ తెలుగుకి రాబోయే రోజుల్లో మంచి జరిగిద్ది అన్నది మా ప్రగాఢమైన నమ్మకం. అది అదేవిధంగా ఈ ప్రపంచ సభల్లో ఎవరెవరు ఈ జాతి ఇది మన రచయితలకు సంబంధించినటువంటి ప్రపంచ సభల్లో ఎవరెవరు ప్రముఖంగా అంటే ఈ సభల గురించి కొంత మనం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుందంటే, ఒక 500 రూపాయలు ప్రవేశ రుసుము కట్టి వాళ్ళు రాకపోకల ఖర్చులు బస ఏర్పాట్లు చేసుకుని దాదాపు 1400 ప్రతినిధులు వస్తున్నారు. రాష్ట్రం ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి. ఇది విశేషం, ఎందుకంటే వాళ్ళ రచయితలు నిర్వహించుకుంటున్న సభ తప్ప ఎవరు కార్పొరేటివ్ శక్తుల ద్వారా నిర్వహించబడుతున్న సభ కాదు ఇది. ఎవరు మేమేదో డబ్బులు చేస్తే వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు నిర్వహించుకుంటున్నారు వాలంటరీగా. అంటే ఆ రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. వాళ్ళందరూ కూడా దీంట్లో విలీనం అయ్యారు. వాళ్ళందరూ ప్రోద్బలంతో జరుగుతున్న సభలు ఇవి. అంచేత వాళ్ళందరికీ కూడా ఈ సభల్లో మనం అవకాశం కల్పిస్తాం. ఇకపోతే మేము చూసేది అంటే కేవలం ప్రారంభ సభ ముగింపు సభ వరకే మా బాధ్యత. ఈ ప్రారంభ సభకు వచ్చేప్పటికి ఈ తెలుగు గురించి అహర్నిశలో తపన పడే వ్యక్తి, తెలుగులో న్యాయపాలన రావాలని చెప్పిన కృషి చేసిన వ్యక్తి, ఆ తర్వాత తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ గారు. వారి తెలుగు భాషోద్యానికి ఒక చిరునామా లాంటి వారు. అంచేత వారు ఈ సభలకు ప్రారంభం చేయడానికి పిలిచాను. రెండవది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడ్డప్పుడు ఐదేవర కాళేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, ఈ రోజు నుంచి పాలనంత శాసనసభ వ్యవహారాలను కూడా తెలుగులో జరుగుతాయని చెప్పారు. కానీ అది జరగల. మళ్ళా తెలుగుకి వాళ్ళ శాసనసభలో పట్టం కట్టిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. ఆయన సంపూర్ణమైన తెలుగులో ఇవాళ కార్యక్రమం నడిపిస్తున్నారు. ఎక్కడక్కడ ఆంగ్ల పదం లేకుండా వాటికి తగ్గ తెలుగు పదాలు తీసుకుని ఐసే 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 అని అంటారు. దాన్ని తీసుకుని ఆయన మార్చి ఇవాళ చేశారు ఆయన. ఆ రకంగా ఏంటంటే తెలుగుకి మళ్ళీ శాసనసభలో వ్యవహారాల్లో వాళ్ళ ఒక పట్టం కట్టిన వ్యక్తి మన శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు. వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండోవారు వాళ్ళ ఉపసభాపతిగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణ గారు ఆయన రాజు గారు వైసీపీ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్లో తెలుగులో విద్యా విధానం లేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తే అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి వచ్చిన వైరుధ్యం. కేవలం ఏంటంటే ఆ తెలుగు గురించి ఆయన్ని పక్కన పెట్టిన పరిస్థితి వచ్చింది. అంతే తెలుగు గురించి ఆయన కూడా ఎంతో తపన పడుతున్న వ్యక్తి, జాతీయ స్థాయిలో కూడా తెలుగు గురించి మాట్లాడిన వ్యక్తి. అంచేత వారిని కూడా మేము విశిష్ట అతిథిగా పిలవటం జరిగింది. ఇక చాలామంది కవులు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి. వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ సభల ద్వారా
ఏదైనా ఒక తీర్మానం చేసి అది ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారా లేకపోతే ఏం చేయబోతున్నారా? సభల చర్చలు బట్టి జరుగుతాయండి తీర్మానం. అంటే మేము గత ఐదు సభల్లో మేము తీర్మానాలు చేయదలుచుకోవాలి, కానీ ఆ తీర్మానాల్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ సభలో చెప్పినట్టు కొన్ని తీర్మానాలు చేశాం. కానీ ఈ సభలో కూడా చర్చల తర్వాత ఏమేమి అంశాలు వస్తాయో చూసి వాటిని అన్నింటిని కూడా తీర్మానాల రూపంలో పెడతాం అన్న వాళ్ళ అభిప్రాయాలు అనుసారం. అంతేకాని మేమేదో డిమాండ్ చేయాలని ఆలోచన కాదు. అన్నిటికంటే ఉన్న విషయాలు ఏదో ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా ఉద్దేశం అంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలి, మన భాష మనం కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజల్లో రావాలి. ఆ ప్రజల్లో రేకెత్తించగల శక్తి వరకు ఉంది, రచయితలకు మాత్రమే ఉంది. ఆ ఒక్క అంశంతోనే ఈ రచయితల మహాసభ పెడుతున్నాం. ఈ 6 సార్లు పెడుతున్నాం, ఇది 6వ సారి జరుగుతుంది. దీనికి ప్రతిస్పందన చాలా బాగా ఉంది. దాదాపు 1400-1500 మంది వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారంటే చిన్న విషయం కాదు కదా. అంటే భాష మీద అభిమానం ఉండబట్టి, సాహిత్యాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచన ఉండబట్టి వస్తున్నారు తప్ప ఊరికి ఏదో వచ్చేసి వెళ్ళిపోయే వ్యవహారం కాదు కదా. అంచేది వచ్చే వాళ్ళందరూ కూడా ఒక భాషా సైనికులు, దాంట్లో అనుమానం లేదు. సాహిత్య సేనానులు కూడా. అంచేత వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో మార్పు తేవటానికి ఈ సభలు దోహదపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే ఖచ్చితంగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి తప్పనిసరిగా వెళ్తాయి, అందరికీ వెళ్తాయి. అందులో ఎన్టీ రామారావు గారు మనవాడు కనుక కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఇంకా అధికంగా ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ ప్రపంచ రచయితల సదస్సుల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సార్? తెలుగు వారందరినీ నేను కోరేది ఒకటే, ఎన్నో జన్మల తపఫలంగా మనం తెలుగు వాళ్ళగా పుట్టాం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన జాతిని మనం సంరక్షించుకోవాలి, మన భాషను మనం పరిరక్షించుకోవాలి, మన అస్తిత్వం నిలుపుకోవాలి. ఆ దిశలో ఆలోచన చేయమని చెప్పి మాత్రమే నేను కోరేది. ఇది ప్రధానంగా మండలి బుద్ధప్రసాద్ గారు. ఈయన సీనియర్ తెలుగు రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సంస్కరణలు, అనేక రచనలు కూడా చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో మమ్మీ డాడీ సంస్కృతి పోయి అమ్మా నాన్న సంస్కృతి రావాలి. ఆ విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలి. విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పు రావాలి. అదేవిధంగా తెలుగును పరిరక్షించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా సమాజంలో మార్పు రావాలి. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని కూడా ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగు యొక్క సంరక్షణకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని కూడా మండలి బుద్ధప్రసాద్ చెప్తున్నారు. ఈ 2 రోజులు జరిగేటటువంటి ప్రపంచ రచయితల సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో కొన్ని రకాలైనటువంటి సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా చేయబోతున్నామని కూడా మండలి బుద్ధప్రసాద్ గారు చెప్తున్నారు. నమస్కారం సార్.